ఏంటి ఈరోజు హెల్దీ దొండకాయ రెసిపీ చూద్దాం. ఇంట్లోనే పండించిన దొండకాయలతో ఫ్రై చేస్తున్నాను. ఎటువంటి మందులు వేయని దొండకాయ ఫ్రై. దొండకాయలు కడుక్కొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. బాండలు పెట్టి ఆయిల్ వేయాలి 2 స్పూన్లు. వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చిటపట అన్నాక దొండకాయ ముక్కలు వేయాలి. అవి వేయించాలి. బాగా కలపట్టి ఉప్పు, ముక్కలు కొంచెం ఉడికేదానికి ఉప్పు వేసి బాగా వేయించాలి. లైట్గా వాటర్ చల్లాలి, ముక్కలు ఉడకాలి కాబట్టి. ప్లేట్ పెట్టేసి ఆ వాటర్ అంతా మగ్గినాక పొడికి పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయ ఒక 4 వేసి దంచుకోవాలి. ఈ పొడి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. లైట్గా ఉడికాయి. వేయించుకోవాలి. ఇంట్లో దొండకాయలే కాబట్టి హెల్దీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. వాటర్ ఎక్కువ పట్టవు, ఆయిల్ ఎక్కువ పట్టదు, టేస్ట్గా ఉంటుంది. సగం కారం, 1 స్పూన్ కారం, లైట్గా పసుపు, ఎక్కువ వేయద్దు. గ్రీన్ వెజిటేబుల్స్లో పసుపు ఎక్కువ వేయకూడదు. కలర్ కోసం కొంచెం వేయాలి లైట్గా. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఉడికినాకే వేయాలి పసుపు, కారం. కొంచెం ఇది అలా కలుపుతూ ఉంటే పొడి పొడిగా వస్తుంది దొండకాయ ఫ్రై. ఇలా పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం పొడి చేసుకున్న దాన్ని లైట్ వేసుకొని కలుపుకోవాలి. లైట్గా కలుపుకుంటూ ఉండాలి. అది పొడిగా అవుతుంది, క్రిస్పీగా. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. హెల్దీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. పిల్లలు చాలా రుచిగా తింటారు.